బీరకాయ పచ్చడి రుచిగా ఇలా చేసి చూడండి. అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. మనం కాయగూరలతో కూరలే కాకుండా వివిధ రకాల పచ్చళ్ళను కూడా తయారు చేసి ఉంటాం. పచ్చళ్ళు కూడా తయారు చేసుకోవడానికి వీలుగా ఉండే కూరగాయలలో బీరకాయలు కూడా ఒకటి. బీరకాయలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని తప్పకుండా ఆహారంలో భాగంగా చేసుకోవాలి. బీరకాయతో మనం కూరలతో పాటు పచ్చళ్ళను కూడా తయారు చేస్తూ ఉంటాం. ఈ విధంగా బీరకాయ పచ్చడి చేసి చూడండి, ఎంతో రుచిగా ఉంటుంది. దీన్ని ఇంట్లో అందరూ లొట్టలేసుకుంటూ తింటారు. ఎవరైనా ఈ పచ్చడిని చాలా ఈజీగా చేసుకోవచ్చు. రుచిగా కమ్మగా ఉండే బీరకాయ పచ్చడి తయారీ విధానాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. బీరకాయ పచ్చడి తయారీ విధానం తెలుసుకుందాం. ముందుగా కళాయిలో 1 టీ స్పూన్ నూనె వేసి వేడి చేయాలి. తర్వాత ఇందులో పల్లీలు, ధనియాలు వేసి వేయించాలి. తర్వాత నువ్వులు, జీలకర్ర, కరివేపాకు వేసి వేయించాలి. వీటిని ప్లేట్లోకి తీసుకొని పక్కన ఉంచాలి. అదే కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. పచ్చిమిర్చి, బీరకాయ ముక్కలు, పసుపు వేసి కలపాలి. వీటిపై మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించాలి. బీరకాయ ముక్కలు సగానికి పైగా ఉడికిన తర్వాత టమాటా ముక్కలు, చింతపండు వేసి కలపాలి. తర్వాత మూత పెట్టి ఉడికించాలి. బీరకాయ, టమాటా ముక్కలు పూర్తిగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. ఇప్పుడు జార్లో ముందుగా వేయించిన పల్లీలు, నువ్వులు వేసి మెత్తగా పొడి చేసుకోవాలి. ఉడికించిన బీరకాయ ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు వేసి మరీ మెత్తగా కాకుండా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత పచ్చడిని ఓ గిన్నెలో తీసుకోవాలి. ఇప్పుడు కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడి అయ్యాక తాలింపు పదార్థాలు ఒక్కోటి వేసుకొని వేయించాలి. తాలింపు చక్కగా వేగాక దీనిలో పచ్చళ్ళలో వేసి కలపాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే బీరకాయ పచ్చడి తయారవుతుంది. దీనిని వేడి వేడి అన్నం, నెయ్యితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. అన్నంతో పాటు టిఫిన్తో పాటు కూడా దీన్ని తినవచ్చు. బీరకాయతో ఈ విధంగా చేసిన పచ్చడి అందరూ ఎంతగానో ఇష్టంగా తింటారు.